మిగతా సోదరులు, నాతో పాటు వచ్చినటువంటి రవితేజ ఫ్యాన్స్ రవీందర్ గారు, శ్రీపతి గారు, మనోహర్ గారు, కందుల స్వామి గారు, ఇతర సోదరులు, ప్రత్యేకంగా ఈ అమ్మ పరివార్ యొక్క ఆర్గనైజర్స్, దాంట్లో ఉన్నటువంటి చిన్నారి బాబులు, అమ్మాయిలు అందరికి కూడా 50వ జన్మదిన రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు రవితేజ గారు. సందర్భంగా 50 కిలోల రైస్ ఈ యొక్క హాస్టల్ కు ఇవ్వడం అందరినీ అభినందిస్తూ, ఇంకెన్నో సేవా కార్యక్రమాలు కూడా రవితేజ గారి తరఫు నుంచి వీళ్ళందరూ కూడా చేయాలని. సామాజికంగా రవితేజ గారి యొక్క పేరు మనం అందరం వింటూ ఉంటాము. ఆయన ఒక మంచి మనిషే కాకుండా సామాజికంగా చాలా కలిసిమెలిసి ఉండేటువంటి తత్వం అనేటువంటిది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు చెప్తూ ఉంటారు. ఈజ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. సో ఆయన మూవీలు కూడా ఎక్దమ్ ఫ్రీగా ఉంటాయి. ఏం దాంట్లో క్రియేషన్ ఏముండదు, మేకప్ ఉండదు, మట్టి ఉండదు, ఏముండదు. ఒత్తడు స్క్రీన్ మీద ఏది కలిస్తే అది రాసిన స్క్రిప్ట్ కి అందం చేకూర్చిపోయేటువంటి తత్వం గల మనిషి. సో అందుకని ఆయన ఇంకా